పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం 2 కోట్లు ఎస్డీఎఫ్ నిధుల నుండి వివిధ డివిజన్ అభివృద్ధి కోసం 80 లక్షలతో రమేష్ నగర్ సెంటర్లో శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఒక సంవత్సరం కాలంలో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని సహకరించండి అని తెలిపారు. గోదావరికని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థానిక 44వ డివిజన్ రమేష్ నగర్ సెంటర్లో మంగళవారం రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, నగర మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ప్రత్యేక అభివృద్ధి నిధుల్లో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లు అభివృద్ధికై కొబ్బరికాయ కొట్టి పనులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యక్రమం మొదలుపెట్టాను. నిన్న కూడా మీకు స్పష్టంగా చెప్పిన ఈరోజు మిత్రులందరూ కూడా ఉన్నారు కాబట్టి నగర మేయర్ అనిల్ కుమార్ గారు, తర్వాత వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ఈ ప్రాంతానికి సంబంధించిన రమేష్, ముస్తఫా గారు, స్వామి గారు, మా స్వరూప జలపతి గారు, ఎల్లన్న యాదవ్ గారు, అనేక మంది గారు ఒక్కరని గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్య తెలంగాణలో నష్టాల ఊబిలో ఈ రాష్ట్రాన్ని ముంచిపోయినా కూడా ప్రత్యేకంగా రామగుండంపై దృష్టి సారించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పట్టి విక్రమార్క సహకారం మరి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన నిధులు తీసుకురావడం జరిగింది. అయితే కాలయాపన టెండర్ల విషయంలో జరగడం, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా 100 రోజులు కాలయాపన, అదివరకు ముందు 100 రోజుల ప్రయత్నంలో అదొక కాలయాపన. కేవలం ఈ నెల రోజుల్లోనే పని ప్రారంభమైంది కాబట్టి టెండర్లు ఒకదాని తర్వాత ఒకటిగా ప్రారంభమవుతా ఉన్నాయి. ఈరోజు అన్ని ప్రాంతాల్లో చాలామంది అవగాహన ఉండి కూడా లేకుండా లేనట్టుగా బురద జల్లేటువంటి మాటలు మాట్లాడుతున్న వారికి రామగుండంలో ఉన్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా అవగాహన ఉన్నటువంటి వారు, ప్రజా చైతన్యం కలిగిన వారు, ప్రతి ఒక్క అంశంపై పూర్తి స్థాయిలో గట్టి పట్టునటువంటి వారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇంత నిర్లక్ష్యానికి గురి చేసింది. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం గురించి ఏ రకంగా పనిచేస్తున్న అంశంపై చాలా లోతుగా మాట్లాడతాం. ఎవరెన్ని బురద చల్లినా, ఎవరు ఏం చేసినా కూడా మేము దానిపై చర్చ లేకుండా ఈరోజు కేవలం అభివృద్ధి సంక్షేమంపై మాత్రమే దృష్టి సారించి ముందుకెళ్తా ఉన్నాం. ఇలా ప్రభుత్వం 5 ఇచ్చిన గ్యారెంటీ, 6 ఇచ్చిన గ్యారెంటీలు 5 పూర్తి చేసాం, రుణమాఫీ చేసినాం, జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చినాం. దాంతోపాటు రామగుండానికి ప్రత్యేక నిధులు ఇలా 100 కోట్లతోటి ఎస్టీపీల నిర్మాణం, 100 కోట్లు టీఎఫ్యూటీసీ నిర్మాణం, సింగరేణి డిఎంఎఫ్టీ, సింగరేణి సిఎస్ఆర్, ఎన్టీపీసీ సిఆర్ తోటి ఇతర కార్యక్రమాలు కూడా చేసే నిర్మాణానికి ఇలా ఒక శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఒక కార్యాచరణతో ముందుకు పోతా ఉన్నాం. అతి త్వరలో ఏదైతే మంచి ఆలోచనతో ఈ ప్రాంతం నష్టపోయింది, ఈ ప్రాంతం బొందలగడ్డైంది అని చెప్పి పోరాటం చేసినాం. ఈ ప్రాంతానికి పూర్వవైభవం తీసుకురావడానికి ఏదైతే ఈ ప్రాంతం నుంచి వలస వెళ్తూ ఉన్నారో మళ్ళీ ప్రాంతానికి వలస వచ్చి నివసించే విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి బాసటగా, మరి మెడికల్ హబ్గా, ఒక వ్యాపార హబ్గా, అదే మాదిరిగా ప్రతి ఒక్క ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమానికి ఇలా ముందుకు పోతాను. దాంట్లో మీడియా మిత్రులను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. మా సహనం, మా ఓపిక ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మాత్రమే అనే అంశాన్ని మరొకసారి మీ ద్వారా మా సహనాన్ని, మా యొక్క మంచితనాన్ని, మా మౌనాన్ని, మా యొక్క చేతగానితనం అనుకుంటే పొరపాటు. త్వరలో మేము పనిలో మా యొక్క ఉక్రోషాన్ని, మా ధైర్యాన్ని, మా యొక్క దమ్మును చూపిస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.